హాయ్ అండి అందరికీ. ఈ వర్క్ శారీకి నెక్ అనేది చిన్నగా ఇచ్చాడు. చూడండి. ఈ బ్లౌజ్ లెంత్ ఏమో వాళ్ళది 11 ఇంచెస్ ఉంది. 11 ఇంచెస్ నెక్ అంటే మనకి ఇక్కడ నెక్ 6 ఇంచెస్, 7 ఇంచెస్ వరకే ఉంది. మనకు పైనంతా షోల్డర్ ప్లెయిన్‌గా వస్తుంది. మనం కిందకి దింపుదామంటే కింద కూడా మనకంతా ప్లెయిన్‌గా ఉంది. ఇలా బ్లౌజ్ మెజర్‌మెంట్‌తో నేను బ్యాక్ పార్ట్ అనేది కట్ చేశాను. ఇదిగోండి. బ్యాక్ నెక్ నుంచి మనకి ఇక్కడి వరకు. ఇక్కడ మనకు పైనంతా ఇలా ప్లెయిన్‌గా వస్తుంది. దీన్ని నేను ఒక ఐడియాతో కటింగ్ అనేది చేశాను. చూడండి. ఇక్కడ మధ్యలో మనకు నెక్ ఇచ్చారు కదా! ఈ నెక్ వరకు నేను ఇది కటింగ్ అనేది చేసేసాను. మనకి ఇక్కడ పక్కనే హ్యాండ్స్ అనేవి ఇచ్చాడు. హ్యాండ్ ప్లెయిన్‌గా ఉందని నేనేమంటే హ్యాండ్‌కి జాయింట్ వేయకుండా బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఎల్బో హ్యాండ్ అనేది కట్ చేసేసాను. ఇక్కడ మనకు జాయింట్ అనేది పడుతుంది. జాయింట్ పడినా కూడా మనకు కనిపించదు. మన కుట్లలోకి గాని లేకుంటే కుట్టు కొంచెం ఇటువైపుకు ఒక 1 ఇంచ్ వరకు కనిపిస్తుంది. మనం బ్యాక్ సైడ్ తీసుకుంటే బావుంటది. నేను బ్యాక్ సైడే తీసుకుంటాను. దీన్ని ఎలా స్టిచ్ చేస్తున్నాననేది చూద్దాము. నేనైతే డబుల్ పాదంతోనే నీట్‌గా ఇలా సన్నగా పైపింగ్ అయితే వేయగలను. ఇలా సన్నగా నీట్‌గా పైపింగ్ అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని హాఫ్ ఇలా టర్న్ చేసుకొని హాఫ్‌తో కటింగ్ చేసుకోవాలి. నెక్‌కి పైపింగ్ వేయడానికి. నేనైతే ఇలా వన్ సైడ్ క్లోజ్ చేసి పైపింగ్ అనేది వేశాను. నేను డబుల్ పాదంతోనే ఈ పైపింగ్ అనేది వేస్తాను. మీకు కూడా ఇలాంటి పైపింగ్ కావాలంటే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇప్పుడు నెక్ షేప్‌కి పైపింగ్ వేసి ఈ ప్యాచ్ అనేది ఎలా అటాచ్ చేద్దామో చూద్దాము. నెక్ షేప్ దగ్గర మనకి ఇక్కడ మూల ఉంది కదా! ఈ మూల దగ్గర మనము సూదిని ఇట్లా కిందకి దింపుకొని ఈ నెక్ షేప్ ఎలా ఉందో అలా వేళ్ళతో కొంచెం గట్టిగా పట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా అలానే. మనకి మూల అయిపోయిందో అక్కడ దగ్గర కొన్ని టచ్ గమ్లు పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఈ వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి. సేమ్ మనం మూల దగ్గర కూడా మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్‌లో మనం క్లాత్‌ని టర్న్ చేసుకొని వేళ్ళతో కొంచెం సేపు అలా పట్టుకొని టర్న్ చేసామంటే మనకి ఆ షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది.
ఇంకోండి ఈ షేప్ అనేది మనకు వచ్చింది కదా! ఇప్పుడు మనము ఈ ఫ్యాబ్రిక్‌ని ఇక్కడ ఇలా వేసుకోవాలి. ఇలా చంకలోకి ఇలా వెళ్ళిపోయినట్టు ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నేను ఇక్కడ సైడ్స్ కట్ చేశాను కదా! ఇది కూడా మనకు కుట్లలోకి వెళ్ళిపోయేటట్టు నేను క్లాత్ అనేది ఫోల్డ్ చేశాను. చూడండి నెక్ షేప్ అనేది మనకు బాగా కనిపిస్తుంది కదా! ఈ డిజైన్ అనేది మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.